సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కూలీ. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ దాదాపు 370 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. చెన్నైలో ఆగస్టు 2వ తేదీన కూలీ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కూలీ మూవీ ట్రైలర్ను కూడా విడుదల చేశారు. రజనీ ఇమేజ్కు తోడు అమీర్ ఖాన్, అక్కినేని నాగార్జున, ఉపేంద్ర లాంటి భారీ స్టార్ కాస్టింగ్ ఉండటంతో కూలీ హైప్ ఆకాశాన్ని తాకుతోంది. అయితే ఈ ట్రైలర్లో ఓ చోట కర్చీఫ్లు, కండువాలు పట్టుకుని చుట్టూ జనం ఉండగా వారి మధ్యలో రజనీకాంత్ నడి రోడ్డుపై పడుకుని ఉన్న సీన్ కనిపించింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూస్తుంటే ఈ సీన్ ఎప్పుడో ఎక్కడో చూసినట్లుగా ఉందనే కామెంట్స్ వినిపించాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇది తమ అభిమాన నటుడి రియల్ లైఫ్ ఇన్సిడెంట్ నుంచి కాపీ కొట్టారంటూ ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అప్పటి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని వైఎస్ జగన్ ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ 9న అరెస్ట్ చేసింది. ఆయన అరెస్టు జాతీయ స్థాయిలో కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఎన్టీఆర్ జిల్లా అనుమంచిపల్లి వద్ద పవన్ కళ్యాణ్ కాన్వాయ్ని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై పవన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏపీలోకి ప్రవేశించడానికి ఎంతకు పోలీసులు అనుమతించకపోవడంతో నడి రోడ్డుపైనే పడుకున్నారు. అయితే ఇప్పుడు కూలీలోనూ రజనీకాంత్ రోడ్డుపై పడుకునే సీన్ ఉండటంతో థియేటర్లు దద్దరిల్లిపోతాయని అభిమానులు అంచనా వేస్తున్నారు.